పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజనీ సమీక్ష నిర్వహించారు. మిథున్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మిథున్ రెడ్డి అరెస్టు ఖండిస్తున్నామన్నారు. జగనన్న హయాంలో లిక్కర్ స్కామ్ జరగలేదని తెలిపారు. అధికారులను బెదిరించి కొట్టి తప్పుడు స్టేట్మెంట్ సాక్ష్యాలుగా చూపిస్తున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో స్కామ్ జరిగిందన్నారు. సిండికేట్లకు మద్యం షాపులు కట్టబెట్టేందుకు దోపిడీకి పాల్పడుతున్నారని రజనీ అన్నారు. లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇది అక్రమ కేసు, ఇది అక్రమ అరెస్ట్. ఈ అరెస్ట్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఎటువంటి ఆధారాలు లేకుండా బిల్డప్ నెరేటివ్స్తో, కుక్డ్ స్టోరీస్తో వాటన్నిటిని బేస్ చేసుకుని అధికారాన్ని ఉపయోగించి కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద, ఇంకా కొంతమంది మీద అధికారాన్ని ప్రయోగించి వాళ్ళని భయపెట్టి, బెదిరించి, తిట్టి, అవసరమైతే కొట్టి, ఆశ చూపించి ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్స్ని వాళ్ళ దగ్గర తీసుకొని ఆ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇదే కాదు, ఏ స్కామో జరగలేదు. ప్రజల్లో లిక్కర్ కన్జంప్షన్ని తగ్గించి గతంలో కన్నా ప్రభుత్వ ఆదాయాన్ని నిలబెడుతూ, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కావాల్సినటువంటి మెజర్స్ తీసుకొచ్చినటువంటి పాలసీయే జగనన్న హయాంలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీ. మేము దాన్ని చాలా ట్రాన్స్పరెంట్ గా జగనన్న హయాంలో ఈ పాలసీని అమలు చేయడం జరిగింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ